నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అమ్మ అయితే మార్నింగే లేచి అన్ని పనులు చేసి పూజ కంప్లీట్ చేసింది. నాకు 5 years పాప, 5 months బాబు ఉన్నారు ఫ్రెండ్స్. నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఎందుకంటే బాబు చిన్నోడు కదా, వాడు సెట్ అయ్యే వరకు చిన్నోళ్ళిద్దరికి స్నానాలు చేపించి నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇక్కడ దూరంలో కూర్చొని స్టార్ట్ చేసిన. ఇక్కడ మా పాప ఏమో నాకు దూరంలో కూర్చొని హెల్ప్ చేస్తుంది. అది హెల్ప్ చేస్తే అనుడు కంటే ఖరాబ్ చేసుడే ఎక్కువ ఉంటుంది. మొత్తానికైతే దూరంలో కూర్చుని కంప్లీట్ చేసుకున్నాం. నా బిడ్డను వీడియో తీయమంటే ఇటు సగం అటు సగం తీసుకుంటా, కిందికి సగం పైకి సగం తీసుకుంటా. అది వీడియో సరిగ్గా తీయలేదు. చిన్నప్పటి నుంచి నాకు ఉగాది అంటే బాగా ఇష్టం, ఎందుకంటే పచ్చడి ఉంటుంది కదా. ఇక మా అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది, కంప్లీట్ కూడా అయిపోయింది. నేను హారతి ఇచ్చే టైంకి పోయినా. ఇక పండగ వస్తే చాలు మా అమ్మ అయితే ఫస్ట్ దేవుని ఫోటోల దగ్గర గంట సేపు టైం కేటాయిస్తుంది. ఇక ప్రతి పండగకి మా అమ్మ అయితే దేవుని ఫోటోలు నీట్గా తుడిచి బొట్లు పెట్టి పూలు పెట్టి దీపం ముట్టించి హారతి ఇచ్చినాక పూజ కంప్లీట్ అయిపోతుంది మా ఇంట్లో. అప్పుడు ఇక పండగ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే ఇక మా అమ్మ హారతి ఇస్తుంది, నేను చూస్తుంది, వీడియో ఇస్తున్నాను. ఇక బిడ్డ వీడియో తీసుకుంటుందని ఇంకోసేపు ఎక్కువసేపు హారతి ఇచ్చింది. ఇక పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా పూజ కంప్లీట్ అయిపోయిందా? ఇక్కడ మా చిన్నోడు స్టార్ట్ చేసిండు ఏడవడం. పాపం వాడు ఏడుతాడని బయట తీసుకొని వచ్చిన. వానికి ఏం లేదు, ఎత్తుకోవాలి బయట దింపాలి, అట్లయితే ఏడవాడు, మంచిగా చూస్తాడు. పాపం ఎట్లా ఏడుస్తారు చూడు ఫ్రెండ్స్, మన కళ్ళలో నీళ్ళు ఎట్లా కనిపిస్తాను చూడు. ఇక్కడ నా బిడ్డ అయితే వాళ్ళ అమ్మమ్మ ఫోన్లో పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తాను. దానికేమో డ్యాన్స్ రాదు కానీ ఏదో ట్రై చేస్తుంది అట్లా. ఇక మా వాళ్ళు అయితే దాని డ్యాన్స్ చూసి సంబరపడతారు. దాని డ్యాన్స్ అందరు ఫ్యాన్స్ దాని డ్యాన్స్కి. ఇక్కడైతే ఇక మా అమ్మ భక్షాలు చేద్దామని, భక్షాలు పూర్ణాలు మీరు ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మ నువ్వుల పూర్ణానికి ప్రిపేర్ చేస్తుంది. అందులో కొంచెం బెల్లం నువ్వులు గ్రైండర్ బట్టి మిక్స్ చేసింది. ఇక కలుపుడు స్టార్ట్ చేసింది. ఇక కలుపుడు అయితే కంప్లీట్ అయిపోయినాక భక్షాలు స్టార్ట్ చేస్తుంది. ఇక నా బిడ్డనైతే పొద్దున ఫోన్ పట్టిందంటే సాయంత్రం దాకా ఫోనే. ఇక స్కూల్ లేదు కదా ఫ్రెండ్స్, ఇక ఫోన్ తప్ప ఏది కనిపించదు ఆమెకు. ఇక నేనైతే నా ఫోన్ అయితే అస్సలు ఇవ్వను. వాళ్ళ అమ్మమ్మ ఫోన్ కాబట్టి చూస్తుంది. వాళ్ళ అమ్మమ్మ కావడం కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్. నేను వీడియో ఇస్తున్నాను అట్లా హాయ్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఇక ఉగాది రోజు అయితే మా ఇంట్లో పక్క ఆలూ ఫ్రై, కచ్చారు ఉంటుంది. కచ్చారు అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మా అమ్మ ఆలూ ఫ్రై స్టార్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిగడ్డలు, మీరు ఏమంటారు ఉల్లిపాయనా ఉల్లిగడ్డ, మేమైతే ఉల్లిగడ్డ అంటాం ఫ్రెండ్స్. ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాక మా మమ్మీ కొన్ని పచ్చిమిర్చి కూడా వేసింది. పచ్చిమిర్చి వేసినాక కొంచెం కలిపినాక అవి కూడా కొంచెం వేగాక పసుపు ఉప్పు కొంచెం వేసి మంచిగా కలపాలి. ఇక పచ్చిమిర్చి ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసిన ఆలుగడ్డలు వేసుకోవాలి. ఈ ఆలూని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసి కొంచెం కాసేపు మూత పెట్టకుండా ఉంచాలి. నీళ్ళు మాత్రం అస్సలు వేయద్దు, లేకపోతే ఆలుగడ్డ కర్రీ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ మా చిన్నోడు అయితే మంచిగా మా తమ్ముడు ఎత్తుకొని కూర్చుంటే సైలెంట్గా కూర్చున్నాడు. ఏం తెలియదు బిడ్డ నాకు అన్నట్టు కూర్చున్నాడు. ఎవరికి ఎవరైనా ఎత్తుకుంటే చాలు నోట్లో వేలు పెట్టుకొని కూర్చొని మంచిగా ఆడుకుంటా కూర్చుంటా టీవీ చూసుకుంటా కూర్చుంటాడు. వాడు ఇప్పటి నుంచే టీవీ చూసి బాగా అలవాటు, అందుకని టీవీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వాడు మంచిగా టీవీ చూస్తాడు. ఇప్పటి నుంచే టీవీ అలవాటు ఏందో నాకైతే అర్థమవుతలేదు. టీవీ పెడితే చాలు సైలెంట్ అయిపోతాడు. అందులో సాంగ్స్ చూస్తాడు, దేవుని సాంగ్స్ చూస్తాడు. అవి చూసుకుంటే రియాక్ట్ అవ్వకుండా నవ్వుతాడు. మళ్ళీ ఇక్కడేమో మా అమ్మ కచ్చారు చేస్తుంది. కచ్చా అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, అదే పప్పు ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా వాటితో చేస్తారు. ఇక్కడైతే మా అమ్మ భక్షాల కోసం పిండి కలిపి పెట్టుకున్నది. పక్కనేమో బెల్లమును నువ్వులు కలిపినది. పక్కన పప్పును చక్కెర పానకం బట్టి పెట్టింది. అన్నీ రెడీ పెట్టింది. ఇక భక్షాలు చేసుడు స్టార్ట్ చేసింది. ఇక మా మమ్మీ అయితే భక్షాలు కొంచెం అంతంత మాత్రాన్ని వేస్తుంది, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది. స్టార్టింగ్లో మా మమ్మీకి భక్షాలు అసలు చేయరాకుండానట, ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా వేస్తుంది, స్మూత్గా వేస్తుంది మంచిగా. ఇక మా డాడీ స్టార్ట్ చేసిండు లొల్లి, ఇంకా అయినాయా ఎప్పుడు తినాలి అన్నట్టు ఉన్నది అందరికి ఇంట్లో. ఈ ఇంట్లో పని ఎట్లా అవుతుంది. ఇక నేను మా అమ్మ కొంచెం హెల్ప్ చేద్దామని పచ్చడి ప్రిపేర్ చేసిన, షార్ట్ వీడియో పెట్టిన ఆల్రెడీ. ఇది పచ్చడి వేసి కలుపుతున్నా. మా వాళ్ళందరూ వేడి చేస్తుర్రు, పచ్చడి ఎప్పుడెప్పుడు తాగుదామా ఎప్పుడెప్పుడు పోతుందా అని చూస్తుర్రు. మా అమ్మ అయితే భక్షాలు చేసుడు కంప్లీట్ చేసింది. ఇక నేను కూరాడు కాడ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి తర్వాత పచ్చడి కుండ దగ్గర నైవేద్యం పెట్టి మొక్కిన తర్వాత ఇక పచ్చడి తాగి భక్షాలు తింటాం. అసలే మన భక్తి ఎక్కువ. ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అందరికీ.
ఇక్కడ నా బిడ్డ చిన్నోడిని ఆడిపియ్యే అంటే దాని ఆటనే ఎక్కువ ఉంది. ఇది పిండి తీసుకొని రోజు ఆడుతుంది. ఈ పిండి ఏదైనా మా అమ్మ పిండి కలుపుతుంది, అచ్చాడ కూర్చుంటుంది. అమ్మమ్మ పిండి, అమ్మమ్మ పిండి, పక్క దానికే సగం అయిపోతుంది. ఇక మేమైతే పక్క ఇస్తరాకులో తింటాం ఉగాది రోజు. ఇక్కడ పచ్చడి, భక్షాలు, రైస్, ఆలూ ఫ్రై, కచ్చారు అన్నీ రెడీగా పెట్టుకున్నాం తిందామని. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.